Hi friends, welcome back to our channel TET and DSC Network. So 7th science కి సంబంధించి ఈ వీడియో వచ్చేసి నెంబర్ 5. సో 4 వీడియోస్ అనేది 7th క్లాస్ సైన్స్ కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసా. సెపరేట్ ప్లేలిస్ట్ అనేది కూడా ఉంది. సో ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీరు ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో నేను అప్ టు 9th లెసన్ వరకు నేను వీడియోస్ అనేది కంప్లీట్ చేశా, అంటే లెసన్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కంప్లీట్ చేశా. సో ఈ వీడియోలో వచ్చేసి 10th లెసన్ ఇంకా 11th లెసన్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి టెట్ ఇంకా డిఎస్సికి అని చెప్పేసి డీటెయిల్ గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి లెసన్ 10 న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ వచ్చేసి ఏ విధంగా వాటి యొక్క ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి అండ్ ఎవరు ప్లాంట్స్ మీద ఏ విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేశారు అని చెప్పేసి మనకి లెసన్ లో కవర్ అవుతుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క లెసన్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అరిస్టాటిల్. సో 2000 years ago అరిస్టాటిల్ వచ్చేసి ఏమని చెప్తాడు అంటే ప్లాంట్స్ కి ఏదైతే అవసరమో అవన్నీ కూడా సాయిల్ నుంచి అవి ఏవైతే తీసుకుంటే వాటి నుంచి ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకోగలవు అని చెప్పేసి ఎవరు చెప్తారు మనకి? అరిస్టాటిల్ చెప్తాడు. నెక్స్ట్, సో ఇన్ 1648 లో జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్ అనే అతను 5 years ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. సో ఇతను ఎక్స్పెరిమెంట్ చేసిన ప్లాంట్ నేమ్ వచ్చేసి విలౌ ట్రీ అని చెప్పేసి ఉంటుంది. సో ఇతను ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అంటే ఈ ప్లాంట్ ని ప్లాంట్ చేయక ముందు సాయిల్ యొక్క మాస్ ని మెజర్ చేస్తాడు అండ్ ప్లాంట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 years కి మళ్ళీ సాయిల్ యొక్క మాస్ ని మెజర్ చేస్తాడు. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తోటి అతను 2 స్టేట్మెంట్స్ అనేది కంక్లూడ్ చేస్తాడు. సో ఏమని అంటే the substance needed for the growth of the plant do not come from the only soil. అంటే ప్లాంట్ కి ఏదైతే గ్రోత్ కి అవసరమో అది ఓన్లీ సాయిల్ నుంచి మాత్రమే రాదు అని చెప్పేసి చెప్తాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ద ప్లాంట్స్ గ్రోస్ బికాస్ ఆఫ్ ది వాటర్ ఇట్ గెట్స్. సో ప్లాంట్స్ అనేది ఏ విధంగా గ్రో అవుతాయి అని చెప్పేసి చెప్తాడు. సో వాటర్ ఏవైతే తీసుకుంటే దాని ద్వారానే ప్లాంట్ గ్రో అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. ఓకే, నెక్స్ట్ స్టీఫెన్ హెలిస్. సో ఇతను వచ్చేసి ఏం డిస్క్రైబ్ చేస్తాడు? లీవ్స్ యాజ్ ది ఆర్గనైన్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్తాడు. లీవ్స్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్ కి అవి లీవ్స్ ఆర్గన్స్ ప్లాంట్స్ కి అని చెప్పేసి చెప్తాడు. అండ్ ఆల్సో హీ సెడ్ దట్ ప్లాంట్స్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ విత్ దే సరౌండింగ్ ఎయిర్. సో ప్లాంట్స్ వచ్చేసి వాటి యొక్క గ్యాసెస్ ని సరౌండింగ్ ఎయిర్స్ తోటి ఎక్స్చేంజ్ చేసుకుంటే అని చెప్పేసి కూడా స్టీఫెన్ హాలిస్ డిస్క్రైబ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్, సో హీ వాస్ ద ఫస్ట్ to point out a possible role of the light in a plant nutrition. సో ప్లాంట్ న్యూట్రిషన్ లో లైట్ ఒక ఇంపార్టెన్స్ చెప్పింది ఎవరు? ఫస్ట్ మనకి స్టీఫెన్ హెలిస్. ఓకే, అండ్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చారా? సో ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాం. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే సో నేను మన ఛానల్ పోస్ట్ పేజ్ లో ఒకటి పోస్ట్ అనేది పెట్టాను. సో 4 టైమింగ్స్ అనేది నేను మెన్షన్ చేసా. 11:30 మార్నింగ్ 11:30 అని చెప్పేసి, ఆఫ్టర్నూన్ 3:30 అండ్ ఈవినింగ్ 6:30 అండ్ నైట్ 9:30. సో ఈ విధంగా 4 టైమింగ్స్ అనేది నేను మెన్షన్ చేసిన. సో మీరు ఏదైనా ఒక టైం అనేది సెలెక్ట్ చేసుకుంటే మెజారిటీగా ఎవరు ఏ టైంని సెలెక్ట్ చేసుకుంటారో నేను ఆ టైంకి మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తా. సో ఎవరైనా ఇంకా పోస్ట్ పేజ్ లోకి వెళ్ళి ఓటింగ్ అనేది చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయినా ఈ 4 టైమింగ్స్ లోకి వెళ్ళి ఏదైనా ఒక టైమింగ్ అనేది కమెంట్ చేయండి. ఓకే, సో మెజారిటీ మీద బేస్ చేసుకొని మన ఛానల్లో ఆ టైంకి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తా. ఓకే, నెక్స్ట్, సో ప్రీస్ట్లీ వచ్చేసి ఏమని చెప్పిండు అని అంటే హీ సెడ్ దట్ what animals were doing to the air was being reversed by the plants. సో ఇతని ప్రకారం ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ యానిమల్స్ ఎయిర్ ని ఇంప్యూర్ చేస్తే ప్లాంట్స్ వచ్చేసి ఎయిర్ ని ప్యూర్ చేస్తాయి అని చెప్పేసి చెప్తాడు. ఓకే, సో ఇంగిన్ హౌస్ వచ్చేసి ప్రిస్లీ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ని డిఫరెంట్ కండిషన్స్ లో ఇతను చేసి ఏం ఫౌండ్ చేస్తాడు అంటే హీ ఫౌండ్ దట్ ఓన్లీ ద గ్రీన్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ వెన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ కుడ్ డూ దట్. అంటే ఇక్కడ ప్రిస్లీ ఏం చెప్పిండు? యానిమల్స్ ఏవైతే ఎయిర్ కి చేస్తున్నాయో దాన్ని రివర్స్ ప్లాంట్స్ చేస్తాయి అంటారు కదా. సో దాన్ని ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే గ్రీన్ పార్ట్ ప్లాంట్స్ లో ఉంటుందో అది సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే అది చేయగలుగుతుంది అని చెప్పేసి ఇంగిన్ హౌస్ అని అతను చెప్తాడు. ఓకే,
సో ప్లాంట్స్‌లోని గ్రీన్ పార్ట్ ఏం యూజ్ చేసుకుంటుంది? కార్బన్ డయాక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ అండ్ వాటర్‌లో యూజ్ చేసుకొని గ్లూకోజ్, స్టార్చ్ ఇంకా వేరే అదర్ ఫుడ్ మెటీరియల్స్ అనేది ప్రిపేర్ చేస్తుంది. సో ఇట్లా ప్లాంట్స్ వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి కదా! సో ఆ ప్రాసెస్‌ని మనము ఫోటోసింథసిస్ అంటాం. సో ఇది మనకందరికీ తెలిసిందే. అండ్ ఏవైతే ప్లాంట్స్ వాటి యొక్క ఓన్ ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకుంటాయో ఆ ప్లాంట్స్ వచ్చేసి ఆటోట్రోప్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో మనకి వచ్చేసి ఫోటోసింథసిస్ యొక్క ఫార్ములా వచ్చేసి ఇది ఉంటుంది. 6CO2 ప్లస్ 12H2O అంటే కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ అండ్ ఆల్సో క్లోరోఫిల్ లోనే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది కాబట్టి సో గ్రీన్ పార్ట్ వచ్చేసి క్లోరోఫిల్ కదా! సో అది ఉంటుంది. నెక్స్ట్ C6H12O6 అంటే ఇది గ్లూకోజ్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ 6O2 అంటే ఆక్సిజన్ ప్లస్ 6H2O వాటర్. ఓకే. సో ఇది వచ్చేసి ఫోటోసింథసిస్ యొక్క ఫార్ములా అని చెప్పేసి అనొచ్చు. ఓకే. నెక్స్ట్ సో ఫార్మర్స్ ఎప్పుడైనా రైస్ కానీ వీట్స్ ఫీల్డ్స్‌లో లీవ్స్ యెల్లోకి టర్న్ అయినప్పుడు యూరియా స్ప్రింకిల్ చేస్తే అవి వెంటనే గ్రీన్ కలర్‌లోకి వచ్చేస్తాయి. ఓకే. సో గ్రీన్ సబ్స్టెన్స్ ఏమంటాం మనము? క్లోరోఫిల్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ పాయింట్, లీవ్స్ హ్యావ్ టైనీ హోల్స్ విచ్ ఇస్ కాల్డ్ స్టొమాటా. సో ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే ఇట్ హెల్ప్స్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ ఇన్ లీవ్స్. సో మనకి ఎయిర్‌లో ఉన్న గ్యాసెస్ తోటి ఎక్స్చేంజ్ అవ్వడానికి ఈ స్టొమాటా పోర్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. సో ఇది కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉంటుంది. సో ప్లాంట్స్ వచ్చేసి సాయిల్స్ నుంచి రూట్స్ ఉంటాయి కదా! సాయిల్‌కి రూట్స్ అనేది డీప్‌గా ఎళ్తాయి. సో రూట్స్ నుంచి సాయిల్‌లో ఉన్న వాటర్ అనేది ప్లాంట్స్ తీసుకుంటాయి. సో లీవ్స్ వచ్చేసి ఏమో ఎయిర్‌లో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని లీవ్స్ ద్వారా ప్లాంట్స్ అనేది రిసీవ్ చేసుకుంటాయి. ఓకే. నెక్స్ట్ సో లూజ్ టిష్యూస్ అండ్ లెంటిసిల్స్. ఈ లెంటిసిల్స్ వచ్చేసి స్టెమ్ లేదా బార్క్ మీద ఉంటాయి. సో ఇవి కూడా ప్లాంట్ కి ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ కి హెల్ప్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ లైక్ లీవ్స్, ఫ్లవర్స్ ఆర్ ఏ హోల్ ప్లాంట్ ఈస్ కాల్డ్ హెర్బేరియం. సో ఇది వచ్చేసి మనము ప్రిజర్వ్ చేసిన ప్లాంట్స్ గురించి ఫ్యూచర్‌లో స్టడీ చేయడానికి ఈ హెర్బేరియం అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో ప్లాంట్స్ ప్రొడ్యూస్ షుగర్ ఫస్ట్ ప్లాంట్స్ వచ్చేసి షుగర్ ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత దాన్ని స్టార్చ్‌లోకి కన్వర్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో అదర్ కాంపౌండ్స్‌కి కూడా తర్వాత కన్వర్ట్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ సో ప్లాంట్స్ నీడ్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్‌లో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అనేది అవసరం పడతాయి. సో వాటిని మనము మ్యాక్రో న్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటాము. అండ్ అదే విధంగా ప్లాంట్స్ కి కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా అవసరం అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ పారాసైటిక్ ప్లాంట్స్. ఇక్కడ పారాసైటిక్ అంటే ఏంటి అంటే ఏదైనా ప్లాంట్ ఫుడ్ కోసం వేరే ప్లాంట్ మీద డిపెండ్ అయితే దాటిని మనము పారాసైటిక్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ పాయింట్, కాస్కాటా టేక్స్ food from the plant on which it is climbing. This mode of nutrition is called heterotropic nutrition. సో కాస్కటా వచ్చేసి దానికి స్ప్రింగ్ లాగా ఇట్లా తీగల్లాగా ఉంటుంది అన్నట్టు. సో అది ఏదైతే హోస్ట్ ప్లాంట్ ఉంటుందో దాని నుంచి ఫుడ్ అనేది తీసుకుంటుంది. సో ఈ ప్లాంట్ కి లీవ్స్ ఉండవు అండ్ ఆల్సో క్లోరోఫిల్ అనేది కూడా ఉండదు. ఓకే. నెక్స్ట్ సో ఇట్ డెవలప్స్ స్పెషల్ రూట్స్. సో స్పెషల్ రూట్స్ వాటిని ఏమంటాము అంటే హెస్టోరియా అని చెప్పేసి అంటాము. ఓకే. సో ఇదేంటిదంటే విచ్ పెనిట్రేట్స్ ఇంటూ ద టిష్యూస్ ఆఫ్ ది హోస్ట్ ప్లాంట్ యొక్క టిష్యూస్ లోకి వెళ్ళి దాని ఉన్న మెటీరియల్ అనేది ఫుడ్ మెటీరియల్ అనేది ఆ ప్లాంట్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ సో umbrella like structures going on dead and decaying matters, such plants are called saprophytes. సో సాప్రోఫైట్స్ అంటే ఏంటి? డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్స్ మీద గ్రో అయ్యే ప్లాంట్స్ ని సాప్రోఫైట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో ఇన్సెక్టివైరస్ ప్లాంట్స్ వచ్చేసి ఏరియా డెఫిషియెంట్ ఇన్ నైట్రోజన్ ఉన్న ప్లేసెస్ లో ఇన్సెక్టివైరస్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఇవి గ్రీన్ కలర్ లోనే ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఓన్ ఫుడ్ అనేది మ్యానుఫ్యాక్చర్ అనేది చేసుకుంటాయి. అండ్ ఆల్సో ఈ ఇన్సెక్టివైరస్ ప్లాంట్స్ ని ఇంకొకటి కార్నివోరస్ ప్లాంట్స్ అని కూడా అంటాం. సో ఈ ప్లాంట్స్ యొక్క లీవ్స్ వచ్చేసి స్పెషల్ గా ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేయడానికే ఎక్కువగా మోడిఫై చేసి ఉంటాయి. సో ఈ ఇన్సెక్టివైరస్ ప్లాంట్స్ కూడా ఇన్సెక్ట్స్ నుంచి నైట్రోజన్, వాటికి కావాల్సిన నైట్రోజన్ అనేది ఇన్సెక్ట్స్ నుంచి తీసుకుంటాయి. ఓకే. ఎందుకంటే ఇవి వచ్చేసి నైట్రోజన్ లేని ఏరియాలో ఉంటాయి కదా. సో వాటికి ఒక నైట్రోజన్ అనేది కావాలి కాబట్టి అవి వచ్చేసి ఇన్సెక్ట్స్ నుంచి తీసుకుంటాయి. ఓకే. నెక్స్ట్ ప్లాంట్స్ లైక్ డ్రోసెరా, యూటిక్లేరియా, నెపెంథిస్, వీనస్ ఫ్లై ఇవి వచ్చేసి ఇన్సెక్టివైరస్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్స్. అండ్ ఆల్సో ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి
క్లోరోఫిల్ తో కూడా కంటైన్ అయి ఉంటాయి ఇన్సెక్టివైరస్ ప్లాంట్స్. ఓకేనా? సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మనకి ప్లాంట్స్ లో గ్రీన్ పార్ట్ ఏంటి? క్లోరోఫిల్. అంటే ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి క్లోరోఫిల్ అనేది కూడా ఈ ఇన్సెక్టివైరస్ ప్లాంట్స్ కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో సమ్ ప్లాంట్స్ లైక్ పల్సెస్ ఫ్యామిలీ యొక్క కొన్ని ప్లాంట్స్ కి ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది రూట్ నోడల్స్ లో గ్రో అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఈ బ్యాక్టీరియా వచ్చేసి ఆ ప్లాంట్ కి కావాల్సిన నైట్రోజన్ అనేది ఫిక్స్ చేస్తుంది. సో ఈ విధంగా బ్యాక్టీరియా వచ్చేసి కొన్ని ప్లాంట్స్ యొక్క రూట్స్ లో షెల్టర్ అనేది తీసుకుంటుంది. అండ్ ఆ ప్లాంట్స్ కి ఏంటి? నైట్రోజన్ అనేది ఈ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో ఇక్కడ ప్లాంట్ కి హెల్ప్ అవుతుంది అండ్ బ్యాక్టీరియాకి షెల్టర్ కూడా దొరుకుతుంది. సో ఈ విధంగా బోత్ ద గ్రూప్స్ కి హెల్ప్ అయితే దాన్ని మనము సింబోసిస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్. సో ద కాలనీస్ ఆఫ్ ఆల్గీ అండ్ ఫంగీ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ సింబయోటిక్ రిలేషన్ ఈస్ కాల్డ్ లైకిన్స్. ఓకేనా? లైకిన్స్ అంటే ఏంటి? కాలనీస్ ఆఫ్ ఆల్గే అండ్ ఫంగీస్ టుగెదర్ గా ఒక సింబయోటిక్ రిలేషన్ తోటి లీవ్ చేసే దాన్ని మనము లైకిన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్. సో ఇది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే, దిస్ స్టార్ట్స్ వెన్ ది అటాక్ ఆఫ్ ఆల్గే కాలనీ బై ఎ టైప్ ఆఫ్ ఫంగస్. ఓకేనా? ఆల్గే కాలనీ వచ్చేసి ఒక ఫంగస్ తోటి అటాక్ అయినప్పుడు ఈ లించిస్ లాంటి సింబయోటిక్ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఆల్గే ఇంకా ఫంగస్ ఈ విధంగా ఉండే ఈ సింబయోటిక్ రిలేషన్ ని ఏమంటాము అంటే, ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ కి దేనికి అంటే బ్యాలెన్స్డ్ పారాసిటిజం కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఆల్గే అనేది ఏ విధంగా సర్వైవ్ అవుతుందంటే, ఫంగస్ వచ్చేసి ఆల్గీకి ఎక్కువ లైట్ అనేది కాకుండా అండ్ డ్రై అనేది ఆల్గీ కాకుండా అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఫంగస్. అండ్ ఫంగస్ కి ఆల్గీ నుంచి ఫుడ్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే లెసన్ 11 రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. సో మనకు అందరికీ తెలిసిందే, రెస్పిరేషన్ అంటేనేమో టుగెదర్ గా బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్, దాన్ని మనము రెస్పిరేషన్ అంటాము. సో ఇన్స్పిరేషన్ అంటేనేమో బ్రీతింగ్ ఇన్ ని మనము ఇన్స్పిరేషన్ అంటాము, బ్రీతింగ్ అవుట్ ని ఎక్స్పిరేషన్ అని చెప్పేసి అంటాం. ఇన్హేల్ ఎక్స్హేల్ అంటాం కదా, సో ఆ విధంగా అన్నట్టు. ఓకే, నెక్స్ట్. సో అయితే మనకి లెసన్ లో ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ విధంగా కనుక్కున్నారు, ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా చేసిరు అని చెప్పేసి మనకి లెసన్ లో కవర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. వాన్ హెల్మెంట్ అనే అతను ఏం చేస్తాడంటే, హీ కండక్టెడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ బర్నింగ్ చార్కోల్ విచ్ లీడ్స్ టు ఏ ఫార్మేషన్ ఆఫ్ యాష్. సో ఇతను బర్నింగ్ చార్కోల్ ని బర్న్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా యాష్ అనేది వస్తుంది. అవునా? సో అయితే ఇతను యాష్ యొక్క వెయిట్ అనేది చెక్ చేస్తాడు. అప్పుడు ఇతను ఏం చెప్తాడు అంటే, యాష్ యొక్క వెయిట్ వచ్చేసి చార్కోల్ యొక్క వెయిట్ కంటే చాలా తక్కువగా ఉంది, అంటే అందులో నుంచి ఏదో బయటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాన్ హెల్మెంట్ అనేది డిక్లేర్ చేస్తాడు. సో మనకి ఏదైతే ఎయిర్ మనము తీసుకుంటున్నామో, ఎక్స్హేల్ చేసుకున్న ఎయిర్ వచ్చేసి వామ్ గా ఉంటుంది. ఓకే, సో ఎయిర్ అనేది ఓన్లీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఎయిర్ లో ఉంటాయి అని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. ఓకే, నెక్స్ట్. సో ఇన్ 1756 లో జోసెఫ్ బ్లాక్ ఫౌండ్ దట్ when limestone is heated or reacted with acids, if gives rise to a gas is called fixed air. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ ని ఏమంటాము? ఫిక్స్డ్ ఎయిర్ అని చెప్పేసి అంటాం. సో అది కనుక్కుంది ఎవరు? కార్బన్ డైఆక్సైడ్ ని కనుక్కుంది ఎవరు? జోసెఫ్ బ్లాక్. సో ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని అంటే, బ్లాక్ వచ్చేసి ఏంటి? బ్లాక్ అంటే కార్బన్, కార్బన్ బ్లాక్ అని చెప్పేసి ఆ విధంగా గుర్తుంచుకోండి. ఓకే, ఫిక్స్డ్ ఎయిర్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. కనుక్కుంది ఎవరు? జోసెఫ్ బ్లాక్. ఓకే, సో దీని యొక్క ఒక ప్రాపర్టీ ఏంటిదంటే, ఎప్పుడైతే లైమ్ వాటర్ లోకి మనం ఈ గ్యాస్ అనేది పాస్ చేస్తే లైమ్ వాటర్ అనేది మిల్కీకి టర్న్ అవుతుంది. ఓకేనా? మిల్కీ వైట్ కి టర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 2 decades తర్వాత మనము ఆక్సిజన్ అనేది డిస్కవర్ అయింది. ఓకే, నెక్స్ట్. సో జోసెఫ్ ప్రిస్లీ వచ్చేసి తన యొక్క అబ్జర్వేషన్స్ ని లెవోయిజర్ కి షేర్ చేస్తాడు. సో హీ ఐడెంటిఫైడ్ ప్రిస్లీ డిస్కవర్స్ అండ్ ది యాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎయిర్ ఇస్ కాల్డ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ అనేది చెప్పింది ఎవరు? లెవోయిజర్. ఓకే, సో ఇతను ఎవరి యొక్క ఎక్స్పెరిమెంట్స్ ని చేసి ఆక్సిజన్ ఉంది యాక్టివ్ కాంపోనెంట్ అని చెప్పేసి చెప్తాడు? ప్రిస్లీ యొక్క, జోసెఫ్ ప్రిస్లీ యొక్క అబ్జర్వేషన్స్ ని, వాళ్ళ యొక్క డిస్కవరీని చూసి లెవోయిజర్ యాక్టివ్ కాంపోనెంట్ లో ఎయిర్ లో ఉంది ఏంటది? ఆక్సిజన్ అని చెప్పేసి చెప్తాడు. ఓకే, సో ఆక్సిజన్ వచ్చేసి అన్ని యాసిడ్స్ అనేది కంటైన్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్పిండు. ఓకే, సో జోసెఫ్ వచ్చేసి ఫస్ట్ పర్సన్. అతను ఏం ప్రూవ్ చేస్తాడంటే, ప్లాంట్స్ ఏవైతే గ్యాసెస్ రిలీజ్ చేస్తారో వాటి యొక్క డిఫరెంట్ క్వాలిటీస్ అండ్ ఆల్సో యానిమల్స్ ఎక్స్హేల్ చేసుకునే గ్యాసెస్ యొక్క డిఫరెంట్ క్వాలిటీస్ ని ప్రూవ్ చేయడంలో జోసెఫ్ ఫస్ట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ పాయింట్. ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆఫ్ ఫిష్ ఆర్ గిల్స్. మనకు అందరికీ తెలిసిందే
ఫిష్ యొక్క రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏంటి, గిల్స్. దే అబ్జార్బ్ ఆక్సిజన్ దట్ డిజాల్వ్డ్ ఇన్ ది వాటర్. సో ఫిషెస్ అనేది ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఆక్సిజన్, ఏదైతే ఆక్సిజన్ వాటర్ లో డిజాల్వ్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, ఫ్రాగ్ బ్రీత్ ఆన్ ల్యాండ్ విత్ లంగ్స్. సో ఫ్రాగ్ వచ్చేసి ల్యాండ్ మీద లంగ్స్ తోటి బ్రీత్ చేసుకుంటుంది అండ్ అండర్ గ్రౌండ్ లో స్కిన్ వచ్చేసి లంగ్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఫ్రాగ్ వచ్చేసి టాడ్పోల్ లో ఉన్నప్పుడు వాటర్ లో ఉంటుంది కదా, అప్పుడు గిల్స్ అనేది హెల్ప్ అవుతాయి. సో అండర్ గ్రౌండ్ లోకి ఫ్రాగ్ అనేది ఫర్ ఎవ్రీ ఇయర్ ట్వైస్ స్లీప్ చేస్తుంది అన్నట్టు, అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది, పడుకుంటుంది. సో ఆ టైంలో స్కిన్ అనేది లంగ్స్ లాగా యాక్ట్ చేస్తే, సో ఎప్పుడైతే అది మళ్ళీ బయటకు వస్తుందో ల్యాండ్ మీదకి, అప్పుడు లంగ్స్ అనేది బ్రీతింగ్ కి హెల్ప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, సో మనకు తెలిసిందే టాడ్పోల్ హ్యావ్ ఏ స్పెషల్ ఆర్గన్ లైక్ ఫిషెస్ విచ్ ఈస్ కాల్డ్ గిల్స్. ఓకేనా, అది మనకి టాడ్పోల్స్ కి హెల్ప్ అవుతుంది బ్రీతింగ్ కోసం. నెక్స్ట్, cockroaches has small openings on the sides of its body. సో కాక్రోచెస్ కి స్మాల్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి, హోల్స్ లాగా దాని యొక్క బాడీకి. సో అండర్ సైడ్ ఆఫ్ ది కాక్రోచ్ ఇన్ ఈచ్ సెగ్మెంట్ దేర్ ఆర్ స్మాల్ హోల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ త్రూ రెస్పిరేటరీ ట్యూబ్స్ ఇన్ ఎ నెట్వర్క్ ఆర్ కాల్డ్ స్పెరాకల్స్. ఓకేనా, రెస్పిరేటరీ ట్యూబ్ కి కనెక్ట్ అయి ఉంటే ఆ నెట్వర్క్ ని ఏమంటాము, స్పెరాకల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, ద నెట్వర్క్ ఆఫ్ రెస్పిరేటరీ ట్యూబ్స్ ఈస్ కాల్డ్ ట్రాకియా. సో రెస్పిరేటరీ ట్యూబ్స్ ఏమంటాము, ట్రాకియా అంటాము, దాని యొక్క నెట్వర్క్ ఏమంటాము, స్పెరాకిల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, సో ఎర్త్వామ్ వచ్చేసి దాని యొక్క స్కిన్ తోటి బ్రీతింగ్ అనేది తీసుకుంటుంది. సో ప్లాంట్స్ వచ్చేసి లీవ్స్ యొక్క సర్ఫేస్ లో ఉన్న స్టొమాటో తోటి ఎయిర్ లో ఉన్న గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి. అండ్ ఆల్సో లెంటిసిల్స్ అంటే స్టెమ్ మీద ఉంటదని చెప్పా కదా, లెంటిసిల్స్, వాటి నుంచి కూడా గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ప్లాంట్స్ లో. ఓకే, సో ఇది వచ్చేసి మొత్తం కూడా 10th ఇంకా 11th లెసన్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్. నేను నెక్స్ట్ వీడియోలో 12th ఇంకా 13th లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది అన్ని కూడా అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.